नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री ప్రభుపాద की जय। श्री శ్రీపాద గురు మహారాజ్ की जय। ఈరోజు మనకు కపిల భగవానుడు తన తల్లికి ఎందుకు ఇవన్నీ బోధిస్తున్నాడంటే, తల్లి ఆల్రెడీ కొంత బాధల్లో ఉంది. ఏం బాధలో ఉంది? తనని తన భర్త, ప్రియాతి ప్రియమైనటువంటి భర్త, ప్రతి భార్యకు భర్త అంటే 100% ప్రేమ ఉంటుంది, ఉండకుండా ఎవరు ఉండరు. అటువంటి భర్త మామూలు కాదు. మనమైతే 10, 20 మాక్సిమం 50 ఏళ్ళ భార్యాభర్తలది ఉంటుందేమో సావాసం. ఇంకా ఎక్కువ అంటే కొంతమందికి అదృష్టవంతులకు మాత్రమే 60, 70 ఏళ్ళు కూడా ఉంటుంది. సో భార్యాభర్తలు కలిపి అంత ఏజ్ జీవించే అవకాశం ఉండొచ్చు. మాక్సిమం 60, 70 ఏళ్ళ కంటే ఇంకా ఎవరు, నాకు తెలిసి ఇంకా ఎవరు ఉంటారు? భార్య 80 ఏళ్ళు, భర్త 90 ఏళ్ళు అనేది చాలా రేర్‌గా అంత లాంగ్ లైఫ్ కొనసాగిస్తా ఉంటారు. కానీ ఇక్కడ మన 60, 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు అనుకుందాం. 100 ఏళ్ళు ఒకవేళ భర్త బతికితే మనం కూడా. కానీ ఇక్కడ కర్దమ ముని, దేవహూతి వేల సంవత్సరాలు కలిసి గృహస్థ జీవితాన్ని గడిపారు. సో అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత తపస్సు జీవితమే చాలా వేల సంవత్సరాలు బతికారు. తర్వాత ఫ్యామిలీ లైఫ్‌లో బతికారు. ఇమ్మీడియేట్‌గా తన భర్త తనను వదిలిపెట్టి అంత ప్రేమతో మరి వాళ్ళు గృహస్థ జీవితం, ఎలాంటి గృహస్థ జీవితం బతికారు? కంప్లీట్‌గా కృష్ణ చైతన్య గృహస్థ జీవితము. ఎవ్రీ డే ఆయన చాలా మహాత్ముడే. ఎవ్రీ డే యజ్ఞంతో కూడుకున్నటువంటి గృహస్థ జీవితాన్నే వాళ్ళు గడిపారు. వాళ్ళు భౌతిక జీవితం అనేది లేనే లేదు. కంప్లీట్‌గా 100% ఆధ్యాత్మిక జీవితంలో గడిపారు. మరి అటువంటి జీవితంలో గూడా కర్దమ ముని భార్యని వదిలేసి గృహాన్ని త్యజించాడు. ఎవరు? కర్దమ ముని. మరి అలాంటప్పుడు ఏ స్త్రీకైనా బాధ ఉండదా? ఏంటి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి శాస్త్రం చెప్పిన ప్రకారమే సో నా భర్తని కేవలం సేవిస్తూ ఉన్నాను. ఎందుకు? భర్త చేసేటువంటి కృష్ణ చైతన్యంలో తన వంతు కర్తవ్యాన్ని తను చేస్తా ఉంది. మరి అటువంటప్పుడు నన్ను వదిలిపెట్టవలసిన అవసరం ఏముంది అని ఆమె చాలా బాధపడతా ఉంది, రోదిస్తా ఉంది. అంటే ఆ స్థితిలో కపిల భగవానుడు దేవహూతికి జ్ఞాన బోధ చేస్తా ఉన్నాడు. సో మనందరం కూడా మరి గృహస్థ జీవితాన్ని ఎందుకు వదిలిపెట్టాలని మనకు ఆలోచన రావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, ఈ భౌతిక ప్రపంచమే వదిలిపెట్టడానికి ఇవ్వడం జరిగిందండి. భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని పట్టుకొని ఎందుకంటే ఈ భౌతిక సృష్టి ఇట్సెల్ఫ్ తాత్కాలికము. ఈ సృష్టిలో ప్రతి స్థానము అంటే మనము ఇప్పుడు సపోజ్ జైలు ఉందండి. జైలులో అందరూ శాశ్వతంగా ఉండాలా, ఇక్కడికి వచ్చి ఇక్కడే మరణించే వరకు ఉండాలని ఎవరు కోరుకోరండి. ప్రతి పనిష్మెంట్ కు తాత్కాలికమైనటువంటి జైలు స్థానం ఉంటుంది. అంటే మేబీ కొందరికి 1 మంత్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, 10 ఇయర్స్ ఉండొచ్చు, కొందరికి జీవితకాలం ఉండొచ్చు. జీవితకాలం అనేది చాలా కఠినమైనటువంటి శిక్ష. సో కాబట్టి అందరూ జీవితకాల ఖైదీలు ఉండరండి అక్కడ. కొందరు వారం రోజులు ఉంటారు, కొందరు 1 డే కూడా వెళ్ళొస్తా ఉంటారు. ఎందుకు? వచ్చిన వాడు ఎంత వీలైతే అంత త్వరగా, ఎంత శిక్ష పడ్డా బెయిల్ మీద బయటకు రావాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. కానీ అందులోనే ఉండాలని ఎవ్వడు కూడా ఆ జైలు జీవితాన్ని కోరుకోడండి. కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. అదేవిధంగా భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని దుఃఖాలయం, అశాశ్వతం, ఈ యొక్క దీన్ని మనకు భగవద్గీతలో కూడా బోధించడం జరిగింది. ఓకే.
ఇక్కడ చాలా చక్కగా భగవంతుడు బోధిస్తున్నారు. అంటే మనకున్న స్థితే హైయెస్ట్ అనుకున్నంత వరకు దాన్ని మారాలని కోరుకోం. మనకెప్పుడైతే ఆ స్థితి కంటే ఉన్నతమైంది కనబడ్డదనుకోండి, తెలిసింది. అరే! ఇది చాలా బావుంటది. అప్పుడు మనం ఏదైతే అంతకు ముందు స్థితి ఏదైతే బావుంది అని మనం అనుకున్నామో, దాని నుంచి వదిలిపెట్టడానికి చాలా ఆనందంగా వదిలిపెడతాం. సో, నేనున్న స్థితి ఈ భౌతిక జీవనం దేనితో కూడుకున్నది? జన్మము, ముసలితనము, వ్యాధులు, మరణంతో నిండి ఉన్నది ఈ జీవితం. కాబట్టి ఈ జీవితము జన్మించినప్పుడు నాకు దుఃఖాన్నిస్తుంది. వ్యాధులు నాకు దుఃఖాన్నిస్తున్నాయి. ముసలితనం దుఃఖమేస్తుంది. మరణము దుఃఖమిస్తుంది. అటువంటప్పుడు ఇటువంటి జీవితం నాకెందుకు? ఇటువంటి జీవితం ఎందుకు? ఇటువంటి లోకము మనం ఆల్రెడీ భగవద్గీతలో చెప్తున్నారు. భాగవతంలో చెప్తున్నారు. ఈ లోకం ఇట్‌సెల్ఫ్ ఈ ప్రతి బ్రహ్మాండము 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండము 10 లోకాలు మొత్తం ఆ! బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో 10 లోకాలు మొత్తం ఆహ్, జలమయము లేకుంటే నిర్మానుష్యంగా జీవులందరూ గూడా నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు, నాకిలాంటి ప్రతి రాత్రికి నష్టపోవాలా? డే టైమ్‌లో మళ్ళీ జన్మ తీసుకోవాలా? అంటే ఒకసారి ఆలోచించండి. ఈ బెయిల్ మీదొచ్చిన వాళ్ళకు ఎవ్రీ డే నువ్వు సిటీ దాటొద్దు. ఎవ్రీ డే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌ల నువ్వు సంతకం పెట్టాలంటే ఏం జీవితం ఉంటదండి? ఇక దాని కొరకు ఎవ్వరు పెళ్ళికి పిలిచినా, ఏది పిలిచినా సిటీ దాటొద్దు అనే కండిషన్స్ పెట్టారనుకోండి. ఏం జీవితం ఉంటది? అదే విధంగా ఇక్కడ ప్రతి రాత్రి నేను చనిపోవాలా? ప్రతి పగలు మళ్ళీ జన్మించాలి అంటే మనం ఆలోచించండి. చనిపోవాలా? జన్మించాలా? ఎక్కడ జన్మిస్తామో మళ్ళా తెలియదు. మళ్ళెక్కడ మరణిస్తామో తెలియదు. అటువంటి జీవితాన్ని ఎవరు ఇష్టపడతారండి? అంటే ఇక్కడ గృహస్థ జీవితాన్ని ఎప్పుడు, ఎందుకు వదిలేయాలనే దానికి భగవంతుడు చాలా చక్కగా కపిల భగవానుడు వివరిస్తున్నారు. మరి మనం ఒకవేళ అలా వదలకుండా గృహస్థ జీవితాన్ని అక్కడే నేను ఏ గృహస్థునైతే, ఏ ఫ్యామిలీలో అయితే ఉన్నానో అదే నా నిజమైన జీవితము, అదే నా ఇల్లు. ఇల్లే గాదు ఈ లోకం గురించి జెప్తున్నాడు. ఈ కంట్రీ, ఈ లోకమే నాకు శాశ్వతం అనుకున్నప్పుడు భగవంతుడు 16వ శ్లోకంలో చెప్తున్నాడు భగవద్గీత 8.16లో "ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే." ఓ కౌంతేయ ఈ భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము అంటే బ్రహ్మలోకం మొదలుకొని అత్యధమ లోకము పాతాళ లోకం వరకు జన్మ మృత్యు భరితమైనటువంటి దుఃఖ ప్రదేశాలే. కాబట్టి ఓ కౌంతేయ నా లోకమును ఎవరైతే చేరతాడో అది శాశ్వతమైనటువంటి సుఖవంతమైనటువంటి ప్రదేశము. మరి నా లోకాన్ని చేరాలంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దానికి ముఖ్యంగా మన ఆచార్యులు ఏం చెప్తారంటే సపోజ్ మనం ఈ లోకానికి రాకముందు ముఖ్యంగా మనం మానవుల గురించే మనం మాట్లాడదాం. మానవులు మొట్టమొదటగా భగవత్ కృప వల్ల మనకు సూక్ష్మ దేహానికి స్థూల దేహము తండ్రి ద్వారా ఆత్మ సూక్ష్మ రూప ఆత్మ తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతుంది. మొట్టమొదటి మన నివాస స్థానము తల్లి గర్భము. తల్లి గర్భంలో ఎవరు గూడా అంటే తనకు ఆ బాధలు ఫీలింగ్ రానంత వరకు దాంట్లో హాయిగా ఉంటూ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే తన కదలికలు తనకు అది డిస్కంఫర్ట్, అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారనుకోండి, అప్పుడు భగవంతుడికి వేడుకుంటారు. ఏంటి స్వామి ఇదంతా ఈ మొత్తం బందీ అయిపోయాను. అసలు ప్రపంచమే ఆ వాటర్‌లో తిరుగుతా ఉండాల. ఆ యొక్క మాయలో తిరుగుతా ఉండాల. తల్లి గర్భంలో మాయ ఉంటది. ఆ మాయలో తిరుగుతా అరే! ఇదేంటి వాట్ ఈస్ థిస్? ఈ మాయలో నేను నా ప్రపంచం అంతా నేనెంతో వినీల ఆకాశంలో తిరగాలంటే ఎక్కడ పోయినా గూడా నా కాళ్ళు జాపుకోలేరు, నడవలేరు, తిరగలేరు, పరిగెత్తలేరు. ఎవరితో మాట్లాడదామంటే మాట్లాడలేరు. ఈవెన్ ట్విన్స్ ఉన్నా గూడా ట్విన్స్ కూడా మాట్లాడుకోలేరు. అర్థమైందా? సో, కానీ మనం అంతకుముందు జీవితంలో ఎంతో మందితో మాట్లాడాము. ఎంతో తిరిగాము. ఈ నోటికి అసలు రెస్ట్‌లెస్ నోరు మాట్లాడుతా ఉంటుంది. సో, ఈ కాళ్ళు, చేతులు రెస్ట్‌లెస్ ఎంతో పరిగెడుతూ పని చేశాయి. సో, శరీరము భారాన్ని మోస్తా ఉంది. ఈడ ఏమీ లేదు నాకు యాక్టివిటీ. అక్కడ ఆ యొక్క తల్లి గర్భాన్ని వదిలేయాలనుకుంటుంది. ఎప్పుడు? ఎప్పుడెప్పుడు 9 నెలలు పడతాయా అని ఎదురు చూస్తా ఉంటుంది. అంటే సహజ స్థితిలో. అసహజ స్థితిలో అసహజ స్థితి ఎప్పుడు? నీకేమీ మూవ్‌మెంట్ రానప్పుడు అది అసహజ స్థితి. అప్పుడు సపోజ్ 3 మంత్స్, 4 మంత్స్. ఎప్పుడైతే 9 మంత్స్ పడ్డాయో ఆ బేబీ ఇంకా
దాంట్లో ఇంకా ఉండలేదు అంటే సహజ స్థితి. నేను బయటకు రావాలి. అసహజ స్థితి అన్‌కాన్షియస్ ఏదో అలా ఉండిపోతుంది. ఒక సూక్ష్మ ఆర్ స్థూల దేహం అనే ముద్ద. దానికేం మూవ్‌మెంట్‌లుండవు. సో, కాబట్టి అక్కడి నుంచి బయటకు రావాల. బయటకొచ్చిన తర్వాత తల్లి ఒడే ఉంటుంది. కానీ తల్లి ఒడిలో ఉండాలనుకుంటుందా ఆ బేబీ? తల్లి ఒడి నుంచి దిగాలనుకుంటా ఉంది. తొట్లలో వేస్తే తొట్లలోంచి దిగాలనుకుంటుంది. సో, ప్రతిసారి ప్రతి పెరుగుదలలో నాకు స్థానభ్రంశం, స్థాన చలనం గావాలని కోరుకుంటుంది. ఎప్పుడు? సహజ స్థితిలో. అసహజ స్థితి అంటే బేబీ ఇంక కదలలేదు. అప్పుడే బయటకొచ్చింది తల్లి గర్భంలోంచి. అప్పుడు మూమెంట్ ఉంటదా? తల్లి ఒడే సేఫ్. అక్కడే ఆనందం. కానీ ఎప్పుడైతే మనకు జ్ఞానం వచ్చిందో, తల్లి ఒడే గాదు. నేను అంటే కొంచెం ఆ బేబీ పెరుగుదల అయింది గదా! అది సపోజ్ ఎవరన్నా కాళ్ళు, చేతులు మూవ్‌మెంట్ లేదు అంటే వాళ్ళు పారలైజ్ అనుకో. అరే! అసలేంటి కాళ్ళు, చేతులు ఆడిస్తలేరు. ఎవరైనా కళ్ళు తెరుస్తలేదనుకోండి, కళ్ళు తెరవకపోతే గుడ్డివాళ్ళనుకుంటారు. మనం ఎంత పిలిచినా మనకు మన అరుపు దానికి ఏమి స్పందించలేకపోతే చెవిటి అనుకుంటారు. అర్థమైందా? సహజ స్థితి ఏంటి? ఈ శరీరం మూవ్‌మెంట్ పెరుగుదలతో పాటు మూవ్‌మెంట్ కావాలా. అంటే తల్లి ఒడి నుంచి నేచురల్‌గా ఆ ఇంట్లో అక్కడిక్కడ ప్రాకులాడటం గాని, నెక్స్ట్ స్టేజ్ అంబాడటం గాని, నెక్స్ట్ స్టేజు నడవటం గాని. అంటే నడవడము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అలా జరుగుతున్నప్పుడు సహజ స్థితి. అదే నెక్స్ట్ ఆ ఇంట్లోనే హ్యాపీగా ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు వదిలిపెడతారా? తల్లిదండ్రులు ఏం జేస్తారు? వాళ్ళని ఇంటి నుంచి దూరం పంపిస్తారు. ఎక్కడికి? ఇద్దరు పేరెంట్స్ జాబ్ అయితే క్రష్‌లో వేస్తారు. దాన్నేమంటారు? బేబీ కేర్. దాని తర్వాత స్కూల్‌లో స్కూల్‌లో వేస్తారు. ఎందుకు? ఆ స్కూల్ ఏంటి మరి? ఆ బేబీకి అసహజ స్థితి ఇంటికి అటాచ్ అవ్వటము. సహజ స్థితి స్కూల్‌కి అటాచ్ అవ్వటం. స్కూల్‌కి అటాచ్ ఎప్పుడవుతారు? అసహజ స్థితి నుంచి సహజ స్థితి. ఇంట్లో ఆ బొమ్మలు, తల్లి, తండ్రే బా బాగా అనిపిస్తుంది. కానీ తన ఏజ్ గ్రూప్ అక్కడ ఉన్నారు. చాలా ఆటపాటలు అందరితో కలిసి ఆడుకోవచ్చనే జ్ఞానం వాళ్ళకొచ్చి, ఆ టేస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండమంటే కూడా ఉండరు. బయటకు వెళ్తారు. చూడండి మన డెవలప్‌మెంట్ అనేది ఒక స్థానాన్ని వదిలిపెట్టడంలోనే జరుగుతుంది. ఒక క్రమమైన విధానంలో జూస్తే ఎళ్ళిపోతారు. దాని తర్వాత ఒక ఇయర్ అంతా ఎంజాయ్ జేస్తారు. నెక్స్ట్ ఇయర్ డెఫినిట్‌గా ఆ క్లాస్‌ని వదిలిపెట్టి నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళాలా? అలా 10థ్ క్లాస్ వరకొస్తారు. ఫుల్ క్లోజ్ ఉంటారు. పిల్లలందరూ 10, 12 సంవత్సరాలు. తర్వాత ఎవరైతే ఓన్లీ ఆ స్కూల్‌కి అటాచ్ అయితే వాడు ఫెయిల్ అయ్యి అక్కడే ఉంటా అన్నా గూడా పెట్టుకోరు. కానీ నిజమైన సహజ స్థితిలో వాడు ఇంటర్మీడియేట్‌కు వెళ్ళాలంటే వేరే కాలేజ్ వెళ్ళాలా? ఇంజినీరింగ్‌కి వెళ్ళాలి. ఇంకా వేరే కాలేజ్ వెళ్ళాలా? ఇలా ప్రతి స్టేజ్‌లో మనం ఒక స్థానాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాము. కానీ ఫైనల్‌గా వచ్చేసరికే మన ఫ్యామిలీలో గూడా వదిలిపెట్టాలి అని అనుకోము. కానీ ఫ్యామిలీని పోషించడానికి ఎవరో మనకు జాబ్ రూపంలో గాని, ధన రూపంలో ఇస్తామంటే, ఇక్కడి నుంచి యూఎస్‌లో వెళ్ళుంటారు. భార్య ఇక్కడుంటది. పిల్లలు. అతను పోయి అక్కడ భారాన్ని మోయడానికెళ్ళి అమెరికాలో గాని, వేరే వేరే దేశాల్లో పని చేస్తాం. ఎన్నేళ్ళు? 6 నెలలు, సంవత్సరం గాదు. గర్వంగా చెప్తారు. మా ఆయన 20 ఏండ్లయిందండి మమ్మల్ని వదిలిపెట్టి. 20 ఏళ్ల నుంచి బయటనే ఉన్నాడు. సాధించింది ఏమీ సాధించలేదండి. మనకందు గురించే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు వదిలిపెడతారు. కానీ భగవంతుడి కొరకు వదిలిపెట్టమంటే మాత్రం వదిలిపెట్టడానికి 12 కారణాలు చూపిస్తారండి. మీరు అంటిల్ భగవంతుడి కొరకు మనం ఈ జీవితాన్ని కొద్దిగా త్యాగం చేయకపోతే మనము గృహమేది? ఈ గృహ బంధనాల్లో మనం ఖైదీగా ఆ! ఈ యొక్క జైలర్ ఎవరిక్కడ? ఈ యొక్క భౌతిక ప్రపంచం అనే దుర్గము. దీనికి అధినేత దుర్గాదేవి. దీంట్లో శిక్షలను అనుభవింపజేసేది యమధర్మరాజు. శిక్ష అనేది మృత్యు రూపంలో మనల్ని శిక్షిస్తారు. మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ ఈ బ్రీఫ్‌తోని మనం ప్రతిసారి వదిలిపెడుతున్నాము. నిజమైనటువంటి మన ఈ భౌతిక దేహము ఇంకా రాకుండా ఆధ్యాత్మిక దేహము నాకు కావాలి. ఎట్లయితే మన పిల్లలు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్
చాలా 10th క్లాస్‌లో టాపొస్తే ఇంటర్మీడియేట్ పిలిసి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చినట్టు, ఇంటర్‌లో టాపొస్తే ఇంజినీరింగ్‌లో పిలిసి జాబొచ్చినట్టు, మనం ఈ దేహంతో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లోకంలో మనకు సేవని పొందేటువంటి దేహాన్ని, అటువంటి శాశ్వత సేవని పొందడానికి అర్హత రావాలంటే, ఈ తాత్కాలిక దేహంతో 100% ఆహ్, ప్రిపేర్ అయినప్పుడు చాలా సులభంగా వదిలిపెడతామండి. లేదంటే మనం ఇక్కడే అటాచ్ అవుతే చూస్తాం మనం. అటాచ్ అవుతే ఎటువంటి కష్టాలు, ఎప్పుడు వదిలిపెట్టాలా? ఎందుకనేది కొద్దిగా అర్థమైందనుకుంటున్నాను. సో, వదిలిపెట్టకపోవడం వల్ల మనము ఎటువంటి కష్టాలను అనుభవిస్తామో ఇప్పుడు చూద్దాం. తాత్పర్యంలో. పూర్వం తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను. మూర్ఖుడగు గృహ ఆసక్తుడు గృహమునెడ విరక్తిని పొందడు. ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై ఉండును. పూర్వము తాను పోషించిన వాళ్ళంటే, తను ఎంతో ప్రేమించినటువంటి తన పిల్లలు, హ్మ్, భార్య, బిడ్డలను ఎంతో కష్టపడి పోషిస్తాడు. కానీ తను ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు తనని పోషించడానికి చాలా ఇబ్బందులు అంటే వంతులు పెట్టుకుంటారండి. దాంట్లో ఒకసారి ఈ వంతులు పెట్టుకునేది ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ధర్మరాజు దగ్గరికి ధర్మరాజుని కలవడానికి కొరకు భీమసేనుడు వెళ్తాడు అన్న దగ్గరికి. సో, అప్పుడు ధర్మరాజు పడుకొని ఉంటాడండి. ఆ! భీముడు వెయిట్ చేస్తా ఉంటాడు. ఈ లోపల ఒకతను దూసుకొని వెళ్తా ఉంటాడు ధర్మరాజు కలవడానికి. భీముడు అంటాడు, "ఆగండి, ఆగండి ఎక్కడికెళ్తున్నారు? అన్నగారు నిద్రిస్తున్నారు. ఏం గావాలంటే, నేనొక విచిత్రమైనటువంటి విషయాన్ని చూశానండి. సో, అది ధర్మరాజు నా ధర్మ సందేహాన్ని సో, నివృత్తి చేస్తారని వెళ్తున్నానంటే, ఏంటి నీ ధర్మ సందేహం అంటే, ఒకతను చూసిన విషయం ఏంటంటే, ఒక పెద్ద కుండలో నీళ్లు 4 కుండల్లో పోస్తే సరిపోయింది. సమానంగా సరిపోయింది. మళ్ళీ తిరిగి ఏం చేశాడంటే, ఆ 4 కుండలో నీళ్లు ఈ పెద్ద కుండలో పోస్తుంటే వెలితి ఏర్పడుతుందండి. అరే! ఒక చుక్క గూడా కింద పడలేదు. మళ్ళీ ట్రై చేశాడు. ఇవే నీళ్లు మళ్ళీ దాంట్లో పోస్తే ఈక్వల్‌గా సరిసమానమైంది. మళ్ళీ ఆ నీళ్లు దీంట్లో పోస్తే వెలితి ఏర్పడుతుంది. ప్రతిసారి ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. సో, ఎందుకు ఇది ఫస్ట్ పోసినప్పుడు నిండుగా ఉంది. మళ్ళీ దాంట్లో పోసి మళ్ళీ రిటర్న్ పోస్తున్నప్పుడు వెలితి ఏర్పడుతుంది. సరే వెలితి ఏర్పడదు కదని మళ్ళీ దీన్ని నిండా నింపాడు. నిండా నింపితే మళ్ళీ అప్పుడు సమానంగా పంచితే ఈక్వల్‌గా ఉంది. మళ్ళీ తిరిగి పోసినప్పుడు వెల్త్ ఏర్పడుతుంది. నాకేం అర్థం అవ్వట్లేదండి అని జెప్పేసి అడుగుతాడు. ఈ విషయాన్ని అన్నగారు లేచిన తర్వాత ఇతన్ని పంపిస్తాడు. బాబు అన్నగారు పడుకున్నారు. తర్వాత రా అని పంపిస్తాడు. దీనిది వేరే స్టోరీ ఉంది. జస్ట్ షార్ట్‌గా చెప్తున్నాను. సమయం లేదు గాబట్టి. అన్నగారు ధర్మరాజు లేసిన తర్వాత సేమ్ ప్రశ్న ధర్మరాజుతో అడిగితే ధర్మనందనుడు జెప్తున్నాడు. కలియుగం యొక్క సింప్టమ్స్ ఇవి. కలియుగంలో ఒక తండ్రి నలుగురు కుమారులను సమానంగా చూస్తాడు. ఎటువంటి తేడా ఉండదు. తన కష్టార్జితంలో ప్రేమతో అందరికి ఈక్వల్ ఖర్చు పెడతాడు. ఈక్వల్‌గా అందరి లైఫ్ సెటిల్ చేస్తాడు. అందరికీ వాళ్ళకు కో కోరుకున్న విధంగా చదువులు చెప్పిస్తాడు. పెళ్ళిళ్ళు చేస్తాడు. తన ఆస్తిలో అందరికీ సరి సమానంగా ఇస్తాడు. హ్యాపీగా జీవించమని. కానీ తండ్రి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా అయితే నలుగురికి 4 ఇండ్లు కట్టించి, నలుగురిని సుఖంగా పెళ్ళిళ్ళు చేసి ఆస్తినిచ్చేస్తాడో, కానీ తనను పర్సనల్‌గా చూసుకోవాల్సొచ్చినప్పుడు పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్తే, పెద్ద కుమారుడు అంటాడు, "నాన్న నా జీతం నాకే సరిపోవట్లేదు నాన్న. సో, కాబట్టి రెండో వాడి దగ్గరికెళ్ళు నాన్న. ఎందుకంటే నీ ఓల్డ్ ఏజ్‌లో నీకు మందులు అవి సేవ నేనే డ్యూటీకి వెళ్ళాలా? సో, నా డ్యూటీ సాలరీ సరిపోకనే మీ కోడలు కూడా డ్యూటీ చేస్తుంది నాన్న. ఇద్దరం చేస్తే కూడా పిల్లలకు సరిపోవట్లేదు. రెండో వాడి దగ్గరికి వెళ్ళు" అంటాడు. రెండో వాడి దగ్గరికి వెళ్తే, "నాన్న మధ్య నా ఆరోగ్యం బావుంటలేదు నాన్న. నాకే మా ఆవిడ నా ఆరోగ్యం బావట్లేదు. నేను సంపాదించట్లేదు. సో, నా సాలరీ నాకే నేను ఇతరుల మీద డిపెండ్ అవుతున్నాను. సేవకు దయచేసి నువ్వు మూడో వారి దగ్గరికి వెళ్ళు నాన్న" అంటాడు. మూడో వాడి దగ్గరికి వెళ్తే, మూడో వాడు "నాన్న నేను మీ కోడలు ఇద్దరం బిజీ. కావాలంటే నీకు డబ్బులిస్తా నాన్న. నువ్వు వృద్ధాశ్రమంలో
నువ్వు ఉంటే ఉండు నాన్న. సో, నేనైతే ఎవరు సేవ చేసే పరిస్థితులు పిల్లలంటావా నాన్న, పిల్లలు గూడా వాళ్ళ చదువుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కావాలంటే నేను వృద్ధాప్యంలో వేసేస్తాను నాన్న. నువ్వక్కడుండు. నాలుగో వాడు సరే, లేదంటే నువ్వు ఆయనకు కావాల్సిందిక్కడ ప్రేమ కొరకొచ్చాడాయన. వృద్ధాప్యంలో వస్తే ఒక ఆశ్రమంలో ఉండడానికి రాలేదు. నాలుగో వాడి దగ్గరికి వెళ్తే పాపం వాడన్నా చూస్తాడేమో. వాడికి చాలా ఆదుకున్నాడు. వాడి అడ్రెస్సే ఉండదు వాడిది. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తాళం ఉంటుంది. సో, అప్పుడు ఈ విషయాన్ని చెప్తానంటూ. కలియుగంలో తండ్రి నలుగురికి తన శక్తిని, భారాన్ని మోస్తాడు, మోస్తాడు, మోస్తాడు. అందరిని సెటిల్ జేయడానికి కొరకు. కానీ అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత తల్లి, తండ్రి దగ్గర డబ్బులున్నంత వరకు లాక్కుంటారు, లాక్కుంటారు, లాక్కుంటారు. నిజంగా తల్లి, తండ్రికి ఇంక చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు నలుగురుంటే మనిషికో నెల, సంవత్సరంలో 3 నెలలు చాలా కష్టమండి. నేను చాలా సార్లు చెప్తుంటాను. ప్రభుజీ మా తమ్ముడు ఒక్కరోజు గూడా ఉంచుకోలేడు ప్రభుజీ. అయిపోంగానే ఇమ్మీడియేట్‌గా పంపిస్తారు ప్రభుజీ. చాలా నాకు హృదయానికి చాలా బాధనిపిస్తుంది. ప్రభుజీ పలానా ప్రభుజీ మా నాన్నగారున్నారు ప్రభుజీ నేను రాలేనంటారు. ప్రభుజీ ఒక్కరోజు తమ్ముడు ప్రభుజీ మీకు తెలవందేముంది ప్రభుజీ. మళ్ళా ఆయన భక్తుడే, ఈయన భక్తుడే. ఒక్కరోజంటే అరే అన్నయ్య నువ్వు వెళ్తున్నావా? ఓకే. తమ్ముడు నువ్వు వెళ్తున్నావా? ఇది కలియుగం. మీరు తప్పుగా భావించకండి. కలియుగం యొక్క ప్రభావం అంట. మరి కలియుగ ప్రభావం బంధనాల్లో మనం చిక్కుకుందామా? కలియుగం నుంచి బయట అరె! మీకు తెలవదు ప్రభుజీ మా నాన్న ఎంత సతాయిస్తాడు. ఏం సతాయించేది ఉంటదండి? మీరు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసి, ఎంత ఆయనని ఏడిపిచ్చి ఉంటారండి. ఆ ఏడుపు ముందు మన తల్లి, తండ్రి ఏమైనా చేస్తారండి? చెప్పండి. మనం ఈ ప్రత్యక్ష దైవం తల్లిదండ్రిని సేవించని వాళ్ళు ఒకరోజు అడిషనల్‌గా ఇంకా దైవాన్ని ఏం సేవిస్తారు? గురువుని ఏం సేవిస్తారు? గోలోక బృందావనంలో వెళ్లి భగవంతుడు ఎన్నో లీలలు క్రిటికల్ పొజిషన్‌లో మనల్ని పెడతా ఉంటాడు. మరి ఆ టెస్ట్‌లలో, ఆ సేవల్లో మనము ఏం పాల్గొంటాం? ఏం చేస్తామండి? సో, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఏం చెప్తున్నారు? ఇలాంటి పరిస్థితి తండ్రి కొడుకుల మీద డిపెండ్ గాకుండా అది గూడా మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ద బెస్ట్ కొడుకులు చూస్తలేరనే బాధ కంటే మూర్ఖుడు గృహాసక్తి గృహమునడ విరక్తిని పొందడు. కాబట్టి ద బెస్ట్ వానప్రస్థ జీవితం మనకు వర్ణాశ్రమ ధర్మం ఎందుకు పెట్టారంటే మనకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము. ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును సన్నద్ధుడై ఉంటాడు గాని, గృహాన్ని వీడకుండా ఉండి రోజు క్షోభ పడతా ఉంటాడు. పెద్దోడికి అలా పని చేశాను, చిన్నోడికి ఇలా చేశాను, నడిపోడికి వాళ్ళు నన్ను చేస్తలేరని ఆ బాధలో ఉంటారే తప్ప, నిజంగా మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఆనందంగా ఉండొచ్చనేది ముందు చూస్తాం. గృహాకర్షణ ఎంతటి ప్రబలమైనదనగా ముసలితనమున మనుజుడు కుటుంబీకులచే నిర్లక్ష్య పరుపబడినను గృహాసక్తిని విడనాడడు. ఇంటి యందే అతడు కుక్కవలె నిలిచి ఉండును. శక్తిని కలిగి ఉన్నప్పుడే మనుజుడు కుటుంబ జీవనమును త్యజించుట వైదిక జీవన విధానము. కామ్యకర్మల యందు విఫలుడై శక్తిహీనుడు కాక పూర్వమే మరియు రోగగ్రస్తుడు కాక పూర్వమే అతడు కుటుంబ జీవనమును త్యజించి మిగిలిన జీవితమంతయు దేవదేవుని సేవ యందు నెలకొనవలెను ఉపదేశింపబడింది. కనుకనే చాలా ఇది హైలైట్ జేసుకోండి. కనుకనే ఎప్పుడూ మన యాక్టివ్ ఈ భౌతిక జీవన విధానాన్ని 20 ఏండ్లు దాటినంతనే మనుజుడు గృహస్థ జీవనమును విడనాడి ఏకాంతముగా వనమందు జీవించవలెనని వైదిక శాస్త్రములందు బోధింపబడింది. పూర్తిగా సన్నద్ధుడైన పిదప ఇంటింట ఆధ్యాత్మిక జ్ఞానం పంచుటకు అతడు సన్యాసి కావలెను. నిన్న ముక్తానంద్ ప్రభుజీ అడిగాడు. ప్రభుజీ గంట సేపు అంటే మా ప్రభుజీ వాళ్ళు వేరే వేరే ఏవేవో ఆన్సర్స్ ఇచ్చారు. తండ్రి చెప్పినట్టు ఉండాలా? ఆయనతో గురువుగారు ఎంబట వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి భయపడవలసిన అవసరం లేదండి. అర్థమైందా? నిజమైన తండ్రి నిత్యానంద మహాప్రభు అంటే మీకు ఇంకా శాస్త్రం కరెక్ట్‌గా అర్థం గాక అలా ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. నిత్యానంద మహాప్రభు వాళ్ళ తండ్రి అడై పండిత్ వాళ్ళ ఇంటికి ఒక సన్యాసి వస్తాడండి. గురువుగారొస్తారు. ఓహ్! ఓ గురువుగారు వాళ్ళ ఇంటికొస్తే అంటే వాళ్ళ ఇంటికంటే వాళ్ళ ఊరికొస్తే ఆ ఊర్లో ఆయన ఒకరోజు ఉండాలా, కొంతకాలం ఉండాలనుకుంటాడు. అందరు రికమెండ్ చేస్తారు. హడై పండిత్ చాలా ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ భక్తుడు. ఆయనైతే మిమ్మల్ని చక్కగా సేవించగలరు అని జెప్పేసి జెప్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో అదే మనమైతే గంట సేపు ఒక భక్తుడిని పిలిసి సేవించాలంటే కలియుగం. ఎవరు
ఆ గంట కొరకు మనం ఆహ్వానించము. గురువుగారు గురు స్థానంలో ఉండాలా, నేను మా ఇంట్లో స్థానంలో ఉండాలా. మా ఇళ్ళనే ఏమంటాం గృహ బంధనంలో నేనుండాలా. ఆ గురువుగారు మన ఇంటికొస్తే ఆయనతో గృహ బంధనాల నుంచి ఎక్కడ విముక్తి చేస్తారో అని భయపడతా ఉంటారు గృహస్థులు. అర్థమైందా? కానీ అది కాదండి. సో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా లీలలుంటాయి భగవంతుడివి. అడవి పండిట్ వాళ్ళ మిసెస్ చాలా సేవ జేస్తారు. స్పెషల్‌గా తన కుమారుడితో చాలా సేవలు జేయిస్తారు. ఆ కుమారుడికి అంటే నిత్యానంద మహాప్రభుకు ఆ గురువు గారితో చాలా ఆసక్తి అంటే చాలా క్లోజ్ బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడిన తర్వాత ఒకరోజు ఇంకా ఆయన వెళ్ళిపోవడానికి సమయం వస్తుంది. నేనెళ్ళిపోతాను అంటాడు. వెళ్తానంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు, "గురువుగారు మీకు" అంటే వెళ్ళేటప్పుడు గురువుగారికి ఏదో గురుదక్షిణ ఇచ్చి పంపియాల వెళ్తున్నారు. అన్ని రోజులు వాళ్ళు ఆ గురువుగారి సాన్నిధ్యం తీసుకొని, గురువుగారి యొక్క వచనామృతాన్ని తీసుకొని, గురువుగారి ప్రేమకు గురయ్యారు. ఎంతో మనల్ని ఉద్ధరిస్తారు. గురువులొచ్చి ఒక 1 అవర్ ఉన్నారా? 1 మినిట్ ఉన్నారా? 1 డే ఉన్నారా? 4 రోజులు ఉన్నారా? దానివల్ల మన ఇంటి వాతావరణము, తర్వాత మన లోపల మన దేహంలో గూడా, మన యొక్క ఆలోచన విధానంలో గూడా ఎంతో మార్పు క్షణకాలం ఉంటే అది కూడా చాలు. అందు గురించి ఏమంటారు మనకు చైతన్య చరితామృతంలో సాధు సంగ సర్వశాస్త్రకోయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సో, సాధువుల యొక్క సాంగత్యంలో శాస్త్రం చాలా సులభంగా అర్థమైతుందంట. క్షణకాలము సాధువు యొక్క కృప వల్ల ఎన్నో సిద్ధులు మనకు ప్రాప్తించగలుగుతాయంట. వెళ్ళేటప్పుడు సరే మీరేది కోరినా మేమిస్తాం. మీరు చెప్పండి అంటే, అప్పుడు ఆ గురువుగారు, "మీ అబ్బాయిని నాతో పంపించండి. నేను ఓల్డ్ ఏజ్ గదా! నాకు ఎవరు లేరు శిష్యుడు. మీ అబ్బాయిని పంపించండి" అంటే, ఎట్లయితే విశ్వామిత్రుడు రామచంద్రుడి యొక్క సహాయం గురించొచ్చినప్పుడు, దశరథుడు చాలా విలపిస్తాడు. ఆయన చాలా చిన్నవాడు. నా రామచంద్రుడు. కాబట్టి నేను కావాలంటే మీతో పాటొస్తాను గురువుగారు. సో, వాడికి యుద్ధం గూడా తెలీదు. అందులో మీరు చెప్పే రాక్షసులు చాలా పవర్‌ఫుల్ రాక్షసులు. వాడు ఏమి యుద్ధం జేయగలుగుతాడు? ఇక యుద్ధ విద్యల్లో గూడా సంపూర్ణంగా ఆయన శిక్షణ గాలేదు. నేనొస్తాను మీకు అంటే దశరథ మహారాజు అంతఃపురం ఎన్నో యుద్ధాలు జేసి దేవతలకు గూడా ఎన్నో విజయాలను చేకూర్చిపెట్టాడు. నేనొస్తానంటాడు. కానీ ఆయనొచ్చింది రామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు రామచంద్రుడికి మేలు జేయడానికి. అంటే ఆయన భగవంతుడి సేవ చేయడానికి కొరకు ప్లస్ రామచంద్రుడు వచ్చిన కార్యాన్ని గుర్తు జేయడానికి కొరకు తీసుకొని వెళ్ళడానికి రావడం జరుగుతుందన్నట్టు. గురువుగారు మన ఇంటికొచ్చారు అంటే, సో, దాంట్లో మన యొక్క మేలే ఉంటుంది గానీ, ఆయన మేలు ఏముండదండి. గురువుగారికి మేలేముంటది? భగవత్ సేవనే. రామచంద్రుడి పర్పస్ ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. సో, రామచంద్రుడొచ్చిందేంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యొక్క గృహమేదిగా ఉండడానికి కొరకు రామచంద్రుడు రాలేదండి. సో, చాలా చిన్న ఆ! బాల్య దశలోనే గృహాన్ని ఎలా విడిచిపెట్టాలి? గురువు యొక్క ఆదేశానుసారం గురు ప్రీత్యర్థం అంటే భగవత్ ప్రీత్యర్థం. నిజమైన అందు గురించే ఈ యొక్క కథామృతం తల్లిదండ్రులు వినాలండి. ప్లస్ విత్ చిల్డ్రన్. అప్పుడు అర్థమవుతుంది. ఓహో! తల్లిదండ్రులకు అర్థమవుతుంది. నా పిల్లలని భగవత్ సేవలో గురువు ఆదేశానుసారం నేను పంపించాలా సంతోషంగా. ఎందుకు రామచంద్రుడు వెళ్తున్నాడు. చైతన్య మహాప్రభు వెళ్తున్నాడు. కృష్ణ భగవానుడు పుట్టంగానే దేవ్ ఎవరిని వదిలిపెట్టిండు? దేవకి వసుదేవుల్ని. దేని కొరకు వదిలిపెట్టిండు? బృందావనంలో కొన్ని వేల సంవత్సరాలను తపస్సు చేసి నా గురించి ఎదురు చూస్తున్నటువంటి ఆ భక్తులకు పరిత్రాణాయ సాధువున వాళ్ళందరూ సాధువులు ఆళ్ళందరూ గూడా. వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వడానికి తన కన్న తల్లిదండ్రులకు దుఃఖాన్నివ్వడానికి వెనకకి రాలేదు భగవంతుడు. అర్థమైందా? తల్లిదండ్రులు పాపం మళ్ళీ ఎప్పుడొస్తాడా నా కన్నయ్య అని జెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఎదురు జూసారు వాళ్ళు? దేవకి వసుదేవులు ఎన్ని రోజులు ఎదురు చూడాల్సొచ్చింది? రమణారావు ప్రభుజీ ఎన్ని రోజులు ఎదురు చూసారు? కుక్క వలె నిలిచి ఆ విధంగా అతడు గృహమునందు కుక్కవలె నిలిచి ఉండి నిర్లక్ష్యంగా తన కొసగిన దానిని భుజించుచుండును. అజీర్తి, మందాగ్ని వంటి పెక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారి ఏ పనిను చేయలేని అశక్తుడగును. భాష్యము. మరణమునకు ముందు మనుజుడు రోగి అయి అశక్తుడు కావాల్సిందే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితం కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను పొందుటయే దానికి కారణము. కనుక
అటువంటి దయనీయమగు స్థితి అరుదించక మునిపే మనుజుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణత్యాగము చేయవలనని వేద శాస్త్రములు తెలుపుచున్నవి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుట అనున్నది మహత్తరమైనదిగా భావింపబడును. కానీ గృహాసక్తుడైన వాడు మరణానంతరము తనను కుటుంబము వారు ఊరేగింపుగా తీసుకొని పోవాలని కోరును. ఆ ఊరేగింపు ఏ విధంగా సాగుననే విషయమును తాను గాంచబోకున్నను తన దేహమును మాత్రం ఆడంబరముగా ఊరేగింపవలనని అతడు కోరును. ఆ విధంగా దేహత్యాగం చేసినప్పుడు తానెచ్చటకు పోవుచున్నాడనడి విషయం తెలియకనే అతడు ఆనందించుచుండును. కాబట్టి చాలా మంది ఇది కోరుకుంటా ఉంటారు. అరే! నేను ఉన్నప్పుడు కాదు, నేను పోయిన తర్వాత కూడా చాలా పెద్దగా ఊరేగింపు, చాలా ఖర్చు పెట్టాలా, పైసలు ఇట్లా ఎగరేయాలా. చాలా మంది మూర్ఖత్వంలో పైసలు ఎగరేస్తా ఉంటారు. రోడ్ల మీద పెడతా ఉంటారు. పటాకులు కాలుస్తా ఉంటారు. ఆ రోజు అరే! మా యొక్క ఆచారముని ఎంతో మందికి తాగిపిస్తా ఉంటారు, తినిపిస్తా ఉంటారు. ఇది కాదండి నిజమేం చేసేది. శాస్త్ర కపిల భగవానుడు చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు చనిపోయే వరకు అక్కడ అలా ఉంటే, కొంతమంది బ్రతికున్నప్పుడు ఆయనను చూడరు గానీ, చనిపోయిన తర్వాత అందరికి చూడ్డానికి కొరకు. బ్రతికున్నప్పుడు తండ్రిని, తల్లిని చక్కగా చూడరు. సేవ జేయరు. కానీ చనిపోయిన తర్వాత అందరూ చూస్తారు గదా రోడ్డు మీద. సో, దానికే ఖర్చు పెడతా ఉంటారు. ఈయన గూడా అదే కోరుకుంటా ఉంటాడు. అంటే చనిపోయే వరకు మనము ఆ గృహబందీగా ఉంటే, లేట్ కైలాష్ లాగా నేను నా బిడ్డలకి ఇంకేదో చేయాలా, ఏదో చేయాలని జెప్పేసి ఈ ప్రప ఇటువంటి జన్మలు మనం ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో మనం. ఎంతమందితో మనం ఆసక్తులమయ్యామో, ఈ విధమైనటువంటి ఆసక్తి తిరిగి మనకు ఇదే లోకానికొచ్చేట్టుగా జేస్తుందని ఆచార్యులు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే మనం దీని కొరకు కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఒక లెసన్ మనకు కల్పిస్తారన్నట్టు. అంటే అర్జునుడికి గూడా తన యొక్క ఫ్యామిలీ పట్ల, రాజ్యం పట్ల ఆసక్తి చాలా ఉంటే ఈయనకు లెసన్ నేర్పించాలని అర్జున్ మనం అలా బయటకు వెళ్ళొద్దాం రా అని జెప్పేసి అంటే అర్జునుడు సరే కృష్ణ అని జెప్పేసి ఎళ్తారు. రథం మీద. వెళ్తున్నప్పుడు ఎండాకాలం చాలా దాహమేస్తుంది. కృష్ణుడు అంటాడు, "అర్జున్ చాలా దాహమేస్తుంది. ఇక్కడ ఏమన్నా మజ్జిగ గాని, లేకపోతే నీళ్ళేమన్నా దొరుకుతాయంటే" దూరంగా ఒక ఊరి గుడిసె కనబడుతుంది. చిన్న గోవు కనబడుతుంది దాని పక్కన. సరే కృష్ణ అక్కడ ఒక గోవు ఏదో ఉంది అంటే అక్కడ మనకు మజ్జిగ దొరికే అవకాశం ఉంటదని జెప్పేసి అక్కడ వెళ్లి కృష్ణుడు అంటాడు, ఇద్దరు కలిసి ఆ అమ్మకు అడిగితే సరే అని జెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టి మజ్జిగ ఇస్తుంది. ఎండాకాలం కాబట్టి మజ్జిగ చాలా సేద తీరుతున్నారు. వాళ్ళు చాలా ఆ! దాహం తీరిన తర్వాత వాళ్ళొచ్చేస్తా ఉంటారు. ఆమెకు ధన్యవాదాలు తెలియపరిచి. సో, అర్జునుడు అడుగుతాడు, "కృష్ణ ఆమె మనకు అసలెవ్వరు మంచి నీళ్ళు గూడా ఎక్కడ చుక్క నీళ్ళు గూడా దొరకని దగ్గర అంత ఇచ్చింది గదా! నీకు కొంచెం సేవ జేస్తే నువ్వు ఆ సేవని వట్టిగా వదిలిపెట్టకుండా ఏదో వాళ్ళకు దాన్నేమంటారు ప్రతిరూపంగా ఏదో చేస్తావు గదా! మరి ఆమెకేదన్నా మంచి చేయకూడదా?" అంటే, "ఆల్రెడీ ఆమెకు చేసేసిన మంచి నేను ఆమెకు దాన్నేమంటారు వరం ఇచ్చేసాను" అంటాడు. "ఏంటి కృష్ణ ఆమె ఏం కోరకుండా ఏమిచ్చావంటే" ఆమె దేని మీద ఆధారపడి జీవిస్తుంది? ఒకటే ఒక ఆవుంటుంది. ఆవు పైన, ఆవు పాల మీద ఆధారపడి జీవిస్తుంది. రేపటికల్లా ఆవు చనిపోవాలని ఆశీర్వదించిన అంటాడు. అరే! అదేంటి కృష్ణ? ఉన్న ఒక్క ఆవు చనిపోతే ఆమె ఎలా జీవిస్తుంది? అని జెప్పేసి అంటాడన్నట్టు. సో, అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆమెకు ఈ ప్రపంచం పట్ల ఆమెకు ఆసక్తి అంటే సంపూర్ణంగా పోయి నా పైన డిపెండెన్సీ. ఆవున్నది గదా! ఆవుంటే నాకేం కొదవ ఇంకా. ఆవు పైన ఆధారపడి నేను జీవిస్తున్నాను అనుకుంటుంది తప్ప, కృష్ణుడి పైన ఆధారం అనేది, నా పైన ఆధారం అనేది ఆమెకింకా కలగట్లేదు గాబట్టి, రేపు ఆవు గూడా చనిపోతే ఆమె అప్పుడు నన్ను "హే కృష్ణ, హే భగవంతుడా నేనెలా జీవించాలి?" అప్పుడు ఆమెకు ఎలా జీవించాలేంటి? ఆమెకప్పుడు ఇంకా ఏమీ లేనప్పుడు భగవంతుడా నువ్వే చూసుకొని ఎట్లయితే ద్రౌపది 2 చేతులు పైకెత్తి నా పైన ఎలా డిపెండ్ అయ్యి ఆమె నన్ను కోరుకున్నదో అప్పుడు ఆమెకు సాయం చేశానో, తప్పకుండా ఆమె మోక్షాన్ని ఇవ్వడానికి కొరకే ఆయనతో ఆవు గూడా చనిపోవాలని ఆశీర్వదించానంటే, అర్జున్ అంటాడు, "నీ లీలల్ని ఎవ్వరు గూడా అర్థం చేసుకోలేరు ప్రభు" అని జెప్పేసి అంటారు. సో, కాబట్టి మనం బాగా ఉన్నప్పుడే అందుగురించే శాస్త్రాన్ని చదివి చాలామంది ఏం జేస్తారంటే రిటైర్మెంట్ గాకముందే వాలంటరీ తీసుకొని, లేదంటే రిటైర్ అయిన వాళ్ళు మన బృందావనంలో హైదరాబాద్ కంటే రేట్లు పెరిగిపోయాయి. అక్కడ చాలా కాస్ట్‌లీ అయిపోయాయి. ఎందుకు? అక్కడ అందరూ కొనుక్కొని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో బృందావనమే గోలోక బృందావనం. ప్లస్ అక్కడ మనం చిన్న ఇల్లు కొనుక్కున్న అది గూడా గోలోక బృందావనంలో మనం నివాసం ఉంటున్నట్టు ఆ ఫీలింగ్ అంతా, ఆ గాలి, ఆ వాతావరణము, భక్తుల యొక్క చరందూలి ప్రతిరోజు మందిరంకి వెళ్తారు.
సో, భక్తుల యొక్క సంఘంలో ఎంతో కొంత సేవ జేస్తారు. శ్రవణం. బృందావనంలో శ్రవణం అంటే ఇంకా ఆలోచించండి. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు ఓకే. పిల్లలు వస్తే పిల్లల్ని మొత్తం త్యజించమనట్లేదు. పిల్లలొస్తే బృందావనానికే వస్తారు. ఆ నెపంతో నాన్న మీరు రండి అంటే, లేదు లేదు మీరే మమ్మల్ని చూడడానికి రండి. ఆ విధంగానే సంవత్సరానికి ఒకటో, 2 సార్ల పిల్లలు మన దగ్గరకన్నా వస్తారు. బృందావన్ గాని, మాయాపూర్ గాని. అర్థమైందా? మనం ఇక్కడుంటే మనం వెళ్తామంటే, "లే లే లే ఈ ఏజ్‌లో మీరేం వెళ్తారు" అని జెప్పేసి అంటా ఉంటారు. ఎప్పుడైతే మనం దూరం ఉంటామో ఆటో అబ్బా! మా నాన్న, అమ్మ లేరు. ఇంక వాళ్ళే ప్రేమ దూరంలో ప్రేమ ఎక్కువుంటది. దగ్గరలో ఉంటే ఎప్పుడా అని ఎదురు చూస్తాం. మరి ప్రభుజీ మన ఓల్డ్ ఏజ్‌లో ఎట్లా ప్రభుజీ? ఓల్డ్ ఏజ్‌లో కృష్ణ విల్ టేక్ కేర్. వై ఆర్ యూ ఫీలింగ్? అర్థమైంది. ఇది కపిల భగవానుడు చెప్తా ఉంది. నెక్స్ట్ అట్టి రోగ స్థితిలో లోపల వాయువు కారణంన అతని కనుగుడ్లు ఉబ్బియుండును. శ్వాసనాళము కఫంతో నిండిపోవును. శ్వాసించుట మిగుల కష్టమై ఉచ్ఛ్వాస, నిశ్వాసములందు అతడు గరగర శబ్దము చేయుచుండును. సో, మనకింకా ఓల్డ్ ఏజ్‌లో మృత్యువాసనమైనప్పుడు ఇవన్నీ గూడా ఇవి లక్షణాలు. నెక్స్ట్ ఈ రీతిని అతడు మృత్యు పాశవశుడై శయ్యపై పడి ఉండగా శోకించున్న బంధుమిత్రులు అతని చుట్టూ చేరెదరు. వారితో సంభాషింప గోరినను కాలవశుడైన కారణంన అతడట్లు కావింపలేడు. మనిషి శయ్యపై ఉన్నప్పుడు లాంఛనార్థం అతని బంధువుల చెంత చేరుదురు. అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగడా అని ఆ మరణించు వ్యక్తిని సంబోధించుచు బిగ్గరగా రోదింతురు. అటువంటి దయనీయమగు స్థితిలో అతడు వారితో మాట్లాడి తన కోరికలను తెలుపగోరును. కానీ అతడు పూర్తిగా కాలవశుడై ఉన్న కారణమున తన భావనను ప్రకటింపజాలడు. అది అతనికి ఊహింప నలవి కాని దుఃఖమును కలిగించును. రోగము చేతను మరియు గొంతు తో నిండిన కారణంన అతడు అదివరకే గొప్ప బాధయందుండును. ఆ విధంగా గొప్ప కష్ట పరిస్థితిలో ఉన్న అతనికి బంధువుల ఆ రీతి సంబోధన దుఃఖమును మరింత పెంచును. కాబట్టి బంధువుల వల్ల ఆయనకు దుఃఖం పెరుగుతుంది తప్ప, ఇంకా కొంతమంది ఆయన పాస్ట్ అని గుర్తు చేస్తూ, అవి చేస్తూ ఈయనకు వాళ్ళ పట్ల ఇంకా చనిపోయేటప్పుడు అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. మనం చనిపోయేటప్పుడు వాళ్ళ పట్ల బై చాన్స్ ఆసక్తి పెరిగిందనుకోని, అయ్యో! వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలనా నేను అని ఇంకా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ భూలోకంకి రావాల్సి ఉంటుంది. యం యం వాపి స్మరణ్ ఇటువంటి భావంలో మనం చనిపోతే అదే మీరు భగవద్ధామంలో, భగవంతుడి ఆశ్రమంలో మనం మృత్యు అనే ఎగ్జామ్‌ని రాసామనుకోండి 100% భగవంత్ లోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యామిలీని ఇది ఎట్లయితే ఒక్క క్లాస్ అందుగురించి అక్కడి నుంచి చెప్పాను. ఈ యొక్క భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం పొందడానికి కొరకు వదిలిపెట్టాలండి. వదిలిపెట్టాలి అంటే మనం వాలంటరీగా కొంతమంది పిల్లలు చాలా డబ్బు సంపాదిస్తున్నారు. నాన్న మనకు నీ సాలరీ అవసరం లేదు. నాకు నీ ప్రెజెన్స్ అవసరం. అమెరికాలో మా దగ్గర ఒక మేడమ్ మేబీ 50 ఇయర్స్‌కే అనుకోండి. 50, 45 ఇయర్స్‌కే తను. 40స్‌లోనే రిటైర్మెంట్ తీసుకుంది. ఎందుకు వాళ్ళ హస్బెండ్ అక్కడ అమెరికాలో ఉంటుండు. సో, ఆ పిల్లలు గూడా అమెరికా వెళ్ళిపోయిండ్రు. ఆమెకు ఇక్కడ ఒక్కతే ఏం జేస్తుంది? సో, కాబట్టి ఆయనన్నాడు, "ఏం అవసరం లేదులే నీ సాలరీ" అప్పట్లో తను దాదాపు 11, 12లో తీసుకుందనుకుంటా. అప్పట్లో "నీ సాలరీ ఏం గావాలా? ఏం కథ? మాకు పెద్ద అవసరం లేదు. నీ ప్రెజెన్స్ అవసరము పిల్లలకు నాకు" అంటే ఇమ్మీడియేట్‌గా రిటైర్మెంట్ తీసుకొని తను వెళ్ళిపోయింది. ఏదో పెన్షన్ వస్తా ఉంటే. అదే విధంగా మరి భర్త అక్కడ రమ్మన్నప్పుడు మన నిజమైనటువంటి జగత్పతి, జగత్పిత భగవంతుడు గోలోక బృందావనం మనల్ని పిలుస్తున్నాడు. రాధారాణి పిలుస్తుంది. అది మనకు ఐడియా రావట్లేదు. మనకు ఆ ఫోన్ కాల్స్ తెలియట్లేదు. మరి ఆ భగవంతుడి పిలుపుని గూడా మనం నెగ్లెక్ట్ జేసి, ఇక్కడున్నటువంటి ఈ పిలుపు దీనికి మనము ఆసక్తులం ఇక్కడే ఉంటే గృహ బందీలమవుతాం. వీళ్ళకి గూడా చెప్పాలా. వీళ్ళని గూడా పిలుస్తున్నాడు సమయం. కాబట్టి మనం వెల్ ప్రిపేర్ అవుతే వాళ్ళకొక ఆదర్శంగా తయారవుతాం. రేపు వాళ్ళు గూడా ఓల్డ్ ఏజ్ ఒస్తారు. సో, ఓకే. అక్కడ మనం బృందావనంలో ఒక ఆశ్రమం మనకే ఒక ఆశ్రమం ఉంది. ఒక చిన్న ఇల్లుంది. సో, వాళ్ళకొక ఆదర్శం. మీరు గూడా 50 తర్వాత యూ కెన్ కమ్ టు బృందావన్. అప్ టు థట్ యూ కెన్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ. సో, లెట్ మీ లీవ్. ఆల్రెడీ ఒక ఉపాధ్యాయుడిది కూడా చెప్పడం జరిగింది మీకు. ఇమ్మీడియేట్‌గా రిటైర్ అయిన రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ బ్రహ్మాండంగా జేసి, ఆ రోజు రాత్రి కూర్చొనబెట్టి, "ఇగో నా ఆస్తి మొత్తం మీకిచ్చేస్తున్నా. రేపటి నుంచి నేను వెళ్ళిపోతున్నాను ఇల్లు. ఇంట్లో ఉండాలంటే కండిషన్ నాతో మీరు మాట్లాడొద్దు. మీరుతో నేను మాట్లాడను. కేవలం భోజనం ఒకే ఒక ఏక భోజనం ఆర్ 2 పూటలు. బస్ నన్ను కంప్లీట్‌గా భగవత్ సాధన చేసుకునే అవకాశం ఇవ్వండి. ఇంతకాలం మీ కొరకు బతికాను. ఇప్పుడు నా కొరకు బతకాలనుకుంటున్నాను. నా కొరకంటే నేను భగవద్ధామంలో కొత్త భగవంతుని సేవించడానికి కొరకు. ఇంతకాలం నాకు సమయం లేకుండా ఉండే. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నందుకు, కన్నందుకు నా బాధ్యతను ఇప్పుడు నా ఆత్మ బాధ్యతను నిర్వర్తించేటువంటి అవకాశం నాకివ్వండని కోరుకోవడం జరిగింది. ఇంతటితో ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీ శ్రీ రాధారమణ లాల్ కీ జై.
जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।